వెల్కమ్ టు ది లియో. మద్యం కుంభకోణంలో తీగలాగితే డొంక కదులుతుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. మనం నిన్న మొన్నటి వరకు మాట్లాడుకున్న ప్రతి దాంట్లో కూడా ఈ మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి పాత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి, తెర వెనక కథ నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మిథున్ రెడ్డి. ఇది మనం చెప్పటం కాదు, వైసీపీ హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ అనే ఒక వ్యక్తి స్వయంగా మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అందులో స్పష్టంగా నా మాజీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పేరును చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో ఏమైంది, ఒక్కసారిగా ఉలికిపాటు మొదలైంది. పాపం ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరికి కూడా ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడ మెడకు చుట్టుకుంటుందా అనే భయంతో కోర్టులకు పరుగులు పెడుతున్నారు. విచిత్రం ఏంటంటే గతంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు పాపం ఈ ప్రభుత్వాలందరూ నేరం నిరూపించుకుని బయటికి రావాలని చెప్పి సవాళ్లు విసిరారు. సరే, చంద్రబాబు గారి మీద సవాలు విసిరారు, ఓకే, మరి ఆ సవాల్ మీరు తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు కూడా అరెస్ట్ అయితే మీ చిత్తశుద్ధి నిరూపించుకుని బయటికి రావాలి. కానీ ఎప్పుడైతే ఈ మెజిస్ట్రేట్ ముందు సత్యప్రసాద్ అనే ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్లో మిథున్ రెడ్డి పేరు చెప్పాడు. దాంతో ఒక్కసారిగా వీళ్ళు హైకోర్టుకు పరుగులు తీశారు. ఏమని? ముందస్తు బెయిల్ ఇమ్మని. అంటే గుమ్మలకాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా అక్కడ ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడ వీళ్ళు కోర్టుకు పరిగెట్టారు. అంటే వీళ్ళ పాత్ర ఉంది అనేది సుస్పష్టం. విచిత్రం ఏంటంటే అసలు నాకు దానికి సంబంధమే లేదు, ఎటువంటి విచారణకైనా నేను సిద్ధమని చెప్పాలి మిథున్ రెడ్డి. కానీ అలా చెప్పట్లా. ఒకవేళ ఆయన చెప్పిందే నిజం అనుకున్నా ఆ సెక్షన్లో నాకు వర్తించు అంటే పరోక్షంగా ఒప్పుకున్నాడు. సత్యప్రసాద్ అనే వ్యక్తి చెప్పింది నిజమే అయినా పోలీసులు పెట్టే సెక్షన్లో నాకు వర్తించవు కాబట్టి నాకు రక్షణ కల్పించండి. పైగా వచ్చే నెల 4 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. నేను వెళ్ళి ఉద్ధరించేయాలా రాష్ట్రం కోసం. నేను రాష్ట్రానికి పోటీపడి పరిశ్రమలు తేవాలా, లేదా కేంద్రం నుంచి నిధులు తేవాలా. కాబట్టి నన్ను అరెస్ట్ చేయొద్దు. సరే, ఒక ప్రజాప్రతినిధి ఖచ్చితంగా అసెంబ్లీకో పార్లమెంట్కో హాజరవ్వాలి, దాన్ని మనం కాదనం. ఎందుకంటే వాళ్ళు హాజరైతేనే సమస్యల మీద గళం విప్పే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు హాజరైతే ఏముంటుంది? నా బొందా. ఏ రోజైనా రాష్ట్ర సమస్యల మీద మాట్లాడారు వీళ్ళు? ప్రత్యేక హోదా కోసమో, పోలవరం కోసమో, లేదా రైల్వే జోన్ కోసమో ఏ రోజైనా మాట్లాడారా? మాట్లాడాల. మరి ఇలాంటి వాళ్ళు వెళ్తే ఏంటి, అలాగపోతే ఏంటి అనేది నా ఉద్దేశం. సరే, ఏది ఏమైనా ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోర్టుకి అయితే మిథున్ రెడ్డి వెళ్ళడం జరిగింది. గతంలో పెద్దిరెడ్డి కూడా పెద్దిరెడ్డి మీద అయితే ఒకటి కాదు, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం, అదేంటి దళితుల భూములను బలవంతంగా లాక్కున్నాడు అనేది ఆరోపణ. దానికి సంబంధించి ఫైళ్లు తగలబెట్టారు. తర్వాత అటవీ భూమి ఆక్రమణ, దానికి సంబంధించి విచారణ నడుస్తుంది. నిన్నగాక మొన్న చెరువు 7.5 ఎకరాల చెరువుని తన భార్య పేరు మీద కబ్జా చేసి తన భార్య మీద రాయించాడు, అదొక కేసు నడుస్తుంది. సో పెద్దిరెడ్డి మీద అన్ని కేసులే. సో లిక్కర్ స్కామ్లో కూడా పెద్దిరెడ్డి పాత్ర ఉందనేది ఆరోపణ. సో సిఐడి పోలీసులు మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అనే ఒక ఏదైతే వార్త బయటకు వచ్చిందో దాంతో ఒక్కసారిగా మిథున్ రెడ్డి అయితే హైకోర్టుకు పరుగు తీశాడు. ప్రస్తుతానికి హైకోర్టు అయితే దీని మీద ఎటువంటి ఇది కూడా ఇవ్వలేదు. మరి ఇలాంటి సమయంలో హైకోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా పార్లమెంట్ సమావేశాల వరకు కొంచెం వేచి చూడమని చెప్తుందో తెలియదు. కానీ మొత్తానికి లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పాత్ర బయటపడుతుంది. గతంలో అధికార ప్రతినిధిగా సలహాదారుడిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి కసిరాజు ఏదో ఉంది కదా, ఆ వ్యక్తి ఏం చేశాడు, లిక్కర్ స్కామ్ మొత్తాన్ని తెర ముందు నడిపాడు. తెర వెనక మేనేజ్ చేసింది ఎవరో మిథున్ రెడ్డి. సో ఇలాంటి వాళ్ళందరినీ అరెస్టు చేసి విచారణ చేస్తే వచ్చే పేరే మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డిని విచారణ చేస్తే వచ్చే పేరు వేరే ఉంటుంది, అది వేరే విషయం. తాడేపల్లి ప్యాలెస్ పేర్లు వస్తాయి. కాబట్టి దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి, హైకోర్టును ఆశ్రయించిన వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం వ్యవహారంపై గత ఏడాది సెప్టెంబర్ 23న సిబిఐ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్ అయితే వేశారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ సమర్పించారు. మద్యం కుంభకోణం కేసులో తనను చేర్చినట్టుగా ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయని ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం మీడియా ప్రచురించిందని వివరించారు. సో సరే, మిగతాయన్ని పక్కన పెడితే ఈ సత్యప్రసాద్ అనే వ్యక్తి వైసీపీకి అత్యంత అనుకూలుడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసాడంటే వైసీపీకి అనుకూలంగా లేకుండా వాళ్ళ పని చేయనిస్తారా? సో ఆయనే మిథున్ రెడ్డి పేరు చెప్పాడు స్వయంగా. వేరే ఎవరో చెప్తే అది వేరే విషయం.
వైసీపీ హయాంలో వైసీపీ కోసం పనిచేసిన సత్యప్రసాద్ అనే వ్యక్తే మిథున్ రెడ్డి పేరు చెప్పాడు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇవన్నీ కోర్టులో జరిగాయో మీడియాలో కథనాల కింద వచ్చాయి. సో ఇప్పుడు ఎంపీ అదే అంటాడు. ఏమంటాడు మిథున్ రెడ్డి? నేను మీడియాలో చూశాను కాబట్టి ఏ క్షణమైనా నన్ను సిఐడి పోలీసులు అరెస్టు చేయవచ్చు, కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అడుగుతున్నాడు. కొన్ని మద్యం కంపెనీలకు నష్టం, మరికొన్నిటికి అనుచిత లబ్ధి కలిగేలా లావాదేవీలను తానే పర్యవేక్షించినట్టు అందులో ఆరోపించారని, ఇవన్నీ నిరాధారమైనవని తెలిపారు. సంబంధిత కోర్టులో మెమో దాఖలు చేసిన నిందితులను అరెస్టు చేసేందుకు సిఐడి చర్యలు తీసుకుంటుందని, ఈ మెమో కోసం తాను విఫల ప్రయత్నం చేశానని వెల్లడించారు. తనను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక అధికారి వాంగ్మూలంలోని అంశాలు వాస్తవమేననుకున్నా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సెక్షన్లు తనకు వర్తించబోవని తెలిపారు. అంటే ఏమంటాడు? సరే ఒకవేళ ఆయన చెప్పింది నిజమే, మధ్య కుంభకోణంలో నా పాత్ర ఉందో అనుకున్నా, ఆ సెక్షన్లో నాకు వర్తించమంటాడు. అంటే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండా ఈ లింకులన్నీ బయటపడతాయి కాబట్టి అనుకున్నాడేమో. అయితే మాత్రం నా సెక్షన్ నాకు అవి వర్తించు, నా సెక్షన్లు ఆ సెక్షన్లు నాకు పెట్టకూడదు, నన్ను అరెస్ట్ చేయకూడదు. వాస్తవానికి ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేయడానికి సిఐడి రంగం సిద్ధం చేసిన మాట వాస్తవం. అందులో మిథున్ రెడ్డి పేరు స్పష్టంగా ఉంది. ఎందుకంటే సత్యప్రసాద్ అనే వ్యక్తే ఇచ్చాడు వాంగ్మూలంలో పేరు, కాబట్టి ఆటోమేటిక్గా పేరు చేరుతుంది. కాబట్టి తనను ఎప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే ఒక భయంతో, పైగా ఏమంటాడు? నన్ను కస్టోడియల్ విచారణ అవసరం లేదు, నేను విచారణకు పూర్తిగా సహకరిస్తా. విచారణకు సహకరించేవాడివి నువ్వెందుకు ముందస్తు బెయిల్ అడగాల? అదేదో సిఐడి వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత సహకరించవచ్చు కదా. ముందస్తు బెయిల్ తీసుకుని సహకరించడం కంటే సిఐడి వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత సహకరించవచ్చుగా. అంటే తప్పించుకోవడం కోసం నాడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు సుత్తపోస మాటలు నిరూపించుకుని బయటికి రావాలి. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు నిప్పు అయితే నిరూపించుకుని బయటికి రావాలి. మరి నువ్వు కూడా తప్పు చేయకపోతే నిప్పు అయితే నిరూపించుకుని బయటికి రావాలి. మరి అంతే కదా. ఆ రోజు చంద్రబాబు గారికి చెప్పిన మాటలు ఈరోజు మీకు వర్తిస్తాయి, అబ్బా కొడుకులు ఇద్దరికీ వర్తిస్తాయి. ఏది ఏమైనా లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పాత్ర ఉంది అనేది ఈరోజు మిథున్ రెడ్డి మాటలను బట్టి అర్థమవుతుంది. ఎక్కడో గుమ్మడికాయల దొంగ ఎవరంటే ఈయన భుజాలు తడుపుకున్నట్టు ఎక్కడో ఎవరో స్టేట్మెంట్ ఇస్తే ఈయన ముందస్తు పేరు కోసం హైకోర్టుకు పరుగులు పెట్టాడు. అంటే వైసీపీ హయాంలో జరిగిన ప్రతి అవినీతి వెనక వైసీపీ రాజకీయ నాయకుల హస్తం ఉంది అనేది ఈరోజు మిథున్ రెడ్డి వాదన బట్టి అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.